హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఉదయ్. వెల్కమ్ టు ఉదయ్ స్టడీ సర్కిల్. ఇప్పుడు మనం థర్డ్ మోడల్ గురించి డిస్కస్ చేస్తాను. థర్డ్ మోడల్ ఏం చెప్పుకుంటాను, ఇప్పుడు అలోన్ వర్కింగ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తాను. అలోన్ వర్కింగ్ ప్రాబ్లమ్స్లో కూడా మనం విత్ ఫార్ములా చేస్తాం అండ్ ఆల్సో వితౌట్ ఫార్ములా బేస్ చేసుకుని రెండు బేస్ చేసుకొని చేస్తాము. ఆల్రెడీ మనం బిఫోర్ క్లాసెస్లో ఏమేమి చెప్పుకున్నాం, మనం 2 members వర్కింగ్ టుగెదర్ చెప్పుకున్నాం అండ్ ఆల్సో 3 members వర్కింగ్ టుగెదర్ ప్రాబ్లమ్స్ చేస్తాం, విత్ ఫార్ములా బేస్ చేస్తాం అండ్ వితౌట్ ఫార్ములా చేస్తాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటాను, అలోన్ వర్కింగ్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాను. దీంట్లో కూడా ఏం చేస్తాం, విత్ ఫార్ములా బేస్ చేస్తాం అండ్ ఆల్సో వితౌట్ ఫార్ములాస్ కూడా చేస్తాం. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అందరూ ఫార్ములాస్ ఏదో ఒక రోజు మర్చిపోతాం. మనం వితౌట్ ఫార్ములాస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా మస్ట్ అండ్ షుడ్ కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఒకసారి. అలోన్ వర్కింగ్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్, రమేష్ అండ్ సురేష్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. ఇద్దరు కలిసి చేస్తా అంట. ఎవరెవరు, రమేష్ అన్న వ్యక్తి అండ్ ఆల్సో సురేష్ అన్న వ్యక్తి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days అంట. ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారంట, వాళ్ళు 6 daysలో కంప్లీట్ చేస్తారంట. వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తే 6 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంట. ఇఫ్ సురేష్ కెన్ డూ ఇట్ అలోన్ ఇన్ 15 days. సురేష్ ఒక్కడే వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట, దాన్ని 15 daysలో కంప్లీట్ చేస్తారంట. అంటే సురేష్ ఒక్కడే ఆ వర్క్ని కంప్లీట్ చేస్తే 15 daysలో కంప్లీట్ చేస్తారంట. దెన్ ఫైండ్ ద రమేష్ అలోన్ టు ఫినిష్ ద సేమ్ వర్క్. అయితే రమేష్ ఒక్కడే ఆ వర్క్ని కంప్లీట్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారని చెప్పాడు. అంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. ఎవరెవరు, ఫస్ట్ విత్ ఫార్ములా బేస్ చేద్దాం. ఫస్ట్ గివెన్ రాద్దాం. ఫస్ట్ ఎవరెవరు కలిసి చేస్తున్నారు, ఫస్ట్ ఈ క్వశ్చన్లో ఎవరెవరు కలిసి చేస్తున్నారు. ఫస్ట్ రమేష్ అనే వ్యక్తి, రమేష్ అంటే R అనుకున్నా, సురేష్ అంటే S అనుకున్నా, వీళ్ళిద్దరు కలిసి చేస్తుంటే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట, 6 daysలో కంప్లీట్ చేస్తారంట. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట, 6 daysలో కంప్లీట్ చేస్తారంట. అదే సురేష్ ఒక్కడే అంటే సురేష్ అంటే అది S. సురేష్ ఒక్కడే అయితే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట, 15 daysలో కంప్లీట్ చేస్తాడంట. అయితే అదే వర్క్ని రమేష్ ఒక్కడే వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడని చెప్పాడు. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ విత్ ఫార్ములా బేస్ చేద్దాం అండ్ అగైన్ ఆఫ్టర్ వితౌట్ ఫార్ములా చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఫార్ములా బేస్ చేద్దాం. విత్ ఫార్ములా బేస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఫార్ములా ఏంటి, ఈ R ప్లస్ అంటే రమేష్ ప్లస్ సురేష్ని ఏమనుకుంటా, నేను X అనుకుంటా. అదే సురేష్ నేను ఏమనుకుంటా, Y అనుకుంటా. నేనేం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, రమేష్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు. వర్కింగ్ అలోన్ ప్రాబ్లమ్స్ తెలుసు కదా, ఆర్ అలోన్ ఫైండ్ అవుట్ చేయాలంటే రమేష్ అలోన్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి ఇప్పుడు అంటే X ఇంటూ Y మైనస్ X. ఏదైనా ఫార్ములా అంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తే దాన్ని ఏమంటాం, X అనుకుంటాం. సింగిల్గా చేస్తే Y అనుకుంటాం. అంటే రమేష్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే X వాల్యూ ఎంత మనకు, అంటే X అంటే R ప్లస్ X వాల్యూ ఎంత మనకు 6, Y వాల్యూ ఎంత, అదే Y వాల్యూ అంటే 515 సురేష్ డివైడెడ్ బై Y మైనస్ X అంటే 15 మైనస్ 6 అంటే ఎంత వస్తుంది, 6 ఇంటూ 15 డివైడెడ్ బై 9, 3 5 జా 3 3 జా 3 1 జా 3 2 జా 2 ఇంటూ 5 ఎంత 10 days. అంటే రమేష్ ఒక్కడే వర్క్ని కంప్లీట్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 10 daysలో కంప్లీట్ చేస్తాడు. ఇలా విత్ ఫార్ములా బేస్ అయితే ఇలా చేసేయచ్చు. ఓకేనా, వితౌట్ ఫార్ములా, అసలు ఫార్ములాను అప్లై చేయకుండా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి వితౌట్ ఫార్ములా ప్రకారంగా బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు ఎవరైనా సరే వితౌట్ ఫార్ములాస్ చేయడానికే ట్రై చేయండి. ఇవంటే ఈజీ క్వశ్చన్స్ కాబట్టి చేస్తాము. అంటే 2 members వర్కింగ్ టుగెదర్ అండ్ ఆల్సో ఏ అలోన్ ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా ఫార్ములా బేస్ అయితే వచ్చేస్తాయి. అండ్ 3 members వర్కింగ్ టుగెదర్ అయితే క్యాలిక్యులేషన్ పార్ట్ కష్టమైపోతుంది. అప్పుడు మస్ట్ అండ్ షుడ్ మనం ఏ అప్లై చేయాలి, వితౌట్ ఫార్ములా ప్రకారంగా చేస్తేనే మనకి ఈజీ అవుతుంది. త్వరగా ఆన్సర్స్ వస్తాయి. లేకపోతే మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటా మల్టిప్లికేషన్ చేసుకుంటా కూర్చుంటే టైం అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు వితౌట్ ఫార్ములా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మనం అంటే అలోన్ ప్రాబ్లమ్స్లో కూడా వితౌట్ ఫార్ములాస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఎవరు ఉన్నారు అక్కడ, ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. ఇద్దరు అంటే ఎవరెవరు, రమేష్ అండ్ సురేష్. ఇద్దరు ఎవరెవరు వాళ్ళు, రమేష్ ఉన్నాడు అండ్ ఆల్సో సురేష్ ఉన్నాడు. ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. ఇంకోటి ఎవరు,
సురేష్ ఒకడే వర్క్ చేస్తున్నాడు. అవునా? ఇక్కడ ఏం కనుక్కుంటాం మనం? టోటల్ వర్క్ యూనిట్స్. ఓకేనా? వర్క్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడేమో డేస్, ఇక్కడేమో వన్ డే ఎఫిషియన్సీ. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఇద్దరు కలిసి వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట? 6 డేస్లో కంప్లీట్ చేస్తారంట. అదే రాశాను. సురేష్ ఒక్కడే ఆ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట? 15 డేస్లో కంప్లీట్ చేస్తారంట. అదే రాశాను. నేను ఈ రెండింటికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి లేదా? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాను. ఎల్సిఎం ఆఫ్ 6, 15 అంటే బిగ్గెస్ట్ నెంబర్ ఏది దీంట్లో? 6, 15లో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 15. 15 6 టేబుల్లో డివిజిబుల్ అవుతుందో అవ్వదు. 15 2 ఎంత? 30. 6 టేబుల్లో కూడా పోతుందో 30 అంటే 6 5 ఎంత? 30 అంటే ఎల్సిఎం ఎంత మనకు? ఎల్సిఎం ఎంత? 30 అంటే నేను మొత్తం 30 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. నా వర్క్ ఎంత? 30 యూనిట్స్. అంటే నేను యూనిట్స్ ఏమనుకున్నా? నేను పేపర్స్ అనుకున్నాం. అంటే 30 పేపర్స్ కంప్లీట్ చేయడానికి ఇద్దరికి కలిపి ఎన్ని డేస్ పట్టింది? 6 డేస్ పట్టింది. అంటే రమేష్కి సురేష్కి ఎన్ని డేస్ పట్టింది? 30 పేపర్స్ రాయడానికి 6 డేస్ పట్టింది. అదే 30 పేపర్స్ రాయడానికి సురేష్కి ఎన్ని డేస్ పట్టింది? సురేష్ ఒక్కడే 10 డేస్లో రాస్తాడంట 30 పేపర్స్, 15 డేస్లో రాసేస్తాడంట. అయితే ఆ 30 పేపర్స్ రాయడానికి రమేష్ ఒక్కడే రాస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తానని అడిగాడు క్వశ్చన్. అవునా? ఇప్పుడు చూడండి 30 యూనిట్స్ అంటే 30 పేపర్స్ రాయడానికి ఇద్దరు కలిపి 6 డేస్లో పడితే ఒక రోజుకి ఎన్ని పేపర్స్ వస్తారు వాళ్ళు? 5 పేపర్స్ వస్తారు లేదా? 6 5 ఎంత? 5 పేపర్స్ వస్తారు. అదేలాగా 30 పేపర్స్ రాయడానికి 30 యూనిట్స్ అంటే 30 పేపర్స్ అనుకో. 30 పేపర్స్ రాయడానికి సురేష్ 15 డేస్ పడితే ఒక రోజుకి ఎన్ని పేపర్స్ వస్తాడు? 2 పేపర్స్ వస్తాడు. అంటే ఇక్కడ ఎవరెవరు కలిసి చేస్తున్నారు? ఇద్దరు, రమేష్ అనేవాడు ఉన్నాడు అండ్ ఆల్సో సురేష్ అనేవాడు ఉన్నాడు. ఆల్రెడీ సురేష్ వాడు క్యాపబిలిటీ ఎంత? ఓన్లీ 2 పేపర్స్ రాస్తాడు రోజుకి 2 పేపర్స్ రాస్తాడు. అంటే 2 యూనిట్స్ రాస్తాడు. ఎంత చేస్తాడు వాడు? ఓన్లీ 2 పేపర్స్. రోజుకి ఎన్ని? వాడు క్యాపబిలిటీ ఎంత? 2 పేపర్స్ వాడు రాసేది. రోజుకి 2 పేపర్స్ వస్తే వాళ్ళిద్దరు కలిపి ఎన్ని పేపర్స్ వస్తున్నారు? 5 పేపర్స్ వస్తున్నాడు. వాళ్ళిద్దరు కలిపి 5 పేపర్స్ వస్తే ఆల్రెడీ సురేష్ క్యాపబిలిటీ ఎంత? రోజుకి 2 పేపర్స్ వస్తాడు. అంటే 5లో 2 పేపర్స్ వచ్చి సురేష్ రాస్తే మిగతా 3 పేపర్స్ ఎవరు రాస్తాడు? రమేష్ రాస్తాడు. ఒక రోజుకి రమేష్ 3 పేపర్స్ రాస్తే మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 30 పేపర్స్ ఉన్నాయి. ఈజీగా చెప్పేయచ్చు లేదా? అది ఆన్సర్. రమేష్ అలోన్ వర్క్ అంటే మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 30 పేపర్స్ ఉన్నాయి. రోజుకి ఎన్ని పేపర్స్ వస్తాడు? 3 పేపర్స్ వస్తాడు. 3 1 jar 3 10 jar అంటే ఎన్ని డేస్ పడుతుంది? 10 డేస్. ఎన్ని డేస్ పడుతుంది? 10 డేస్. ఇలా వితౌట్ ఫార్ములాస్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అసలు ఎక్కడ క్యాన్సిలేషన్ ఉండదు. చాలా మల్టిప్లికేషన్ క్యాన్సిలేషన్స్ అవి ఏం చేయకుండా వితౌట్ ఫార్ములా ప్రకారంగా ఈజీగా చేసేయచ్చు. ఒక ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకేనా? ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? కంటిన్యూ. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సో 8th క్వశ్చన్, రోహిత్ అండ్ మోహిత్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days అంట. అంటే ఎవరు కలిసి వర్క్ చేస్తున్నారంట? రోహిత్ అండ్ మోహిత్ కొంత వర్క్ ఏం చేస్తున్నారంట? ఒక వర్క్ ఉంది. ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట? 6 daysలో కంప్లీట్ చేస్తారంట. ఎవరెవరు? రోహిత్ అండ్ మోహిత్ ఇద్దరు కలిపి ఆ వర్క్ని ఇద్దరు కలిసి చేస్తారు. టుగెదర్ మీన్స్ కలిసి చేయడం. ఓకేనా? కలవడం. ఓకేనా? కలిసి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట? 6 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంట. అదే రోహిత్ కెన్ డూ ఇట్ అలోన్ అంటే అలోన్ అంటే సింగిల్గా ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట? 15 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంట. దెన్ ఫైండ్ ద టైం టేకెన్ బై మోహిత్ అలోన్ టు ఫినిష్ ద సేమ్ వర్క్. దాని మీనింగ్ ఏంటి? అదే వర్క్ని మోహిత్ ఒక్కడే సింగిల్గా వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తా అని చెప్పాడు. అర్థమవుతుందా? ఫస్ట్ ఫార్ములాతో ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. తర్వాత వితౌట్ ఫార్ములాతో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ నేను రోహిత్ ఏమనుకుంటున్నా? R అనుకుంటున్నా. మోహిత్ ఏమనుకున్నా? M అనుకుంటున్నా. వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట? 6 daysలో కంప్లీట్ చేస్తారంట. అదే రోహిత్ ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట? 15 daysలో కంప్లీట్ చేస్తాడంట. అయితే అదే వర్క్ని మోహిత్ ఒక్కడే వర్క్ కంప్లీట్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తా అని చెప్పాడు. అంటే ఇక్కడ ఎవరెవరు కలుస్తున్నారు? ఇక్కడ విత్ ఫార్ములా ప్రకారం అయితే మనం ఏం చేస్తాం? R+Mని ఏమనుకుంటాం? X అనుకుంటాం. అదే రోహిత్ని ఏమనుకుంటాం? Y అనుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం మోహిత్ కనుక్కోవాలి. మోహిత్ అలోన్ కనుక్కోవాలంటే వాట్ ఇస్ ద ఫార్ములా? X × y/y - x.
దిస్ ఈజ్ ద ఫార్ములా. అవునా, ఫార్ములా ప్రకారంగా చేస్తే ఇప్పుడు చూడు ఎక్స్ వాల్యూ ఎంత మనకు, ఎక్స్ వాల్యూ అంటే వీళ్ళిద్దరు కలిసి చేసేది, వీళ్ళిద్దరు కలిసి చేస్తే అంటే ఎంత 6, వై వాల్యూ ఎంత రోహిత్ అంటే 15 డివైడెడ్ బై 15 మైనస్ 6 అంటే అప్పుడు ఎంత వస్తుంది, 15 మైనస్ 6 అంటే 6 ఇంటూ 15/9, 3 1 జా 3 5 జా 3 3 జా 3 1 జా 3 2 జా 2 ఇంటూ 5 ఎంత 10 days, 10 days. అంటే అదే వర్క్ని మోహిత్ ఒకడే వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తా అంట, 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తా అంట. దిస్ ఇస్ ద విత్ ఫార్ములా బేస్. అదే వితౌట్ ఫార్ములా బేస్ అయితే బై యూజింగ్ ఏ మెథడ్ అప్లై చేస్తాం మనం, ఎల్సిఎం అప్లై చేస్తే ఈజీగా ఎలా ఫైండ్ వచ్చారో మనకు అర్థమైపోతుంది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎవరు కలిసి చేస్తున్నారు, రోహిత్ అండ్ మోహిత్. సింగిల్గా ఎవరు వర్క్ చేస్తున్నారు, రోహిత్. ఇక్కడే ఫైండ్ అవుట్ చేయాలి మనం, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేస్తున్నారు, ఇక్కడ డేస్. ఇద్దరు కలిసి 6 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. అదే రోహిత్ ఒకడే వచ్చి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు, 15 daysలో కంప్లీట్ చేస్తాడు. అయితే వీళ్ళిద్దరికి రెండింటి ఈ డేస్కి ఏం కనుక్కోవాలి మనం, 6కి 15కి ఏం కనుక్కోవాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. అంటే బై యూజింగ్ ఎల్సిఎం మెథడే కదా, అంటే ఎల్సిఎం కనుక్కోవాలి. దానికి 6కి 15కి ఎల్సిఎం కనుక్కుంటే వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్, 15 బిగ్గెస్ట్ నెంబర్ అయితే 6 టైంలో 15 డివిజిబుల్ అవుతుందో అవ్వదు, అంటే ఎల్సిఎం షార్ట్ కట్ ఇది. ఓకేనా, 6 టైంలో 15 డివిజిబుల్ అవ్వదు కాబట్టి 15 డివిజన్ ఎంత 30, 6 టైంలో 30 పోతుందో లేదా, దట్ మీన్స్ ఎల్సిఎం ఎంత 30. అంటే మొత్తం యూనిట్స్ ఎంత కంప్లీట్ చేయాలి వాళ్ళు, 30 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. అంటే నేను యూనిట్స్ ఏమనుకుంటాను, పేపర్స్ అనుకుంటా. అంటే నేను మొత్తం వర్క్ ఎంత కంప్లీట్ చేయాలి, 30 పేపర్స్ కంప్లీట్ చేయాలి. 30 పేపర్స్ కంప్లీట్ చేయడానికి వీళ్ళిద్దరికి రోహిత్కి మోహిత్కి ఎన్ని డేస్ పట్టింది, 6 days పట్టింది. అదే 30 పేపర్స్ కంప్లీట్ చేయడానికి రోహిత్ ఒక్కడే చేస్తే 15 daysలో కంప్లీట్ చేస్తాడు. అయితే అదే 30 పేపర్స్ని మోహిత్ ఒక్కడే చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడని నేను కనుక్కోవాలి మనం. ఓకేనా, ఇప్పుడు చూడు డేస్ ఏమో 30 పేపర్స్ రాయడానికి ఇద్దరు కలిపి 6 days పట్టింది. అయితే వన్ డే ఎఫిషియన్సీ అంటే వన్ డే ఎఫిషియన్సీ అంటే ఒక రోజులో వాడు ఎంత చేయగలుగుతాడో దట్ ఈస్ ద వన్ డే ఎఫిషియన్సీ మీన్స్ క్యాపబిలిటీ, దట్ మీన్స్ వాడి కెపాసిటీ. ఓకేనా, ఇక్కడ మొత్తం ఎంత ఉంది వర్క్, 30 పేపర్స్ అంటే 30 యూనిట్స్ ఏమనుకున్నా 30 పేపర్స్ అనుకున్నాం. ఆ 30 పేపర్స్ చేయడానికి వీడు ఇద్దరు కలిపి 6 daysలో కంప్లీట్ చేస్తే 1 డేలో ఎన్ని రాస్తాడు, 6 5 ఎంత 30 పేపర్స్ రాస్తాడు. అంటే 6 రోజులు పట్టిందంటే ఒక రోజుకి ఎన్ని పేపర్లు రాస్తాడు, 5 పేపర్లు రాస్తాడు. అదే 30 పేపర్స్ రాయడానికి వీడికి 10 రోజులు పట్టిందంటే, అంటే 15 days పట్టిందంటే ఒక రోజుకి ఎన్ని పేపర్స్ రాస్తాడు, 2 పేపర్స్ రాస్తాడు. అంటే ఇక్కడ ఎవరు కలిసి చేస్తారు, ఇద్దరు, రోహిత్ ఒకడు ఉన్నాడు అండ్ ఆల్సో మోహిత్ కూడా ఉన్నాడు. రోహిత్ వచ్చి ఎన్ని పేపర్స్ వస్తారు, రోహిత్ ఎన్ని పేపర్స్ వస్తాయి పర్ డేకి అంటే వాడు ఎంత క్యాపబిలిటీ, వాడికి పర్ డేకి ఓన్లీ 2 పేపర్స్ రాయగలుగుతాడు. రోహిత్ ఎన్ని పేపర్స్ వస్తాడు, 2 పేపర్స్ వస్తాడు. బట్ ఇద్దరు కలిసి ఎన్ని పేపర్స్ వస్తారు పర్ డేకి, 5 పేపర్స్ వస్తున్నారు. 5లో 2 పేపర్స్ ఎవరు రాస్తాడు, రోహిత్ రాస్తే మిగతా 3 పేపర్స్ ఎవరు రాస్తారు, కన్ఫామ్గా మోహిత్ రాస్తాడు. ఒక రోజుకి మోహిత్ 3 పేపర్స్ రాస్తే ఆ 30 పేపర్స్ రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది, మోహిత్ ఒక రోజుకి 3 పేపర్స్ రాస్తే 30 పేపర్స్ రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 10 days పడుతుందో లేదో ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు ఎక్కడ క్యాన్సిలేషన్ అవసరం లేదు. ఇలా ఈజీగా ఒక ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు మోహిత్ ఎంత, ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత, టోటల్ వర్క్ 30 పేపర్స్ అయితే ఒక రోజులో ఎన్ని పేపర్స్ వస్తాడు, 3 పేపర్స్ వస్తాడు. 3 పేపర్స్ వస్తే అప్పుడు 3 1 3 times అప్పుడు ఎన్ని డేస్ పడుతుంది, 10 days పడుతుంది. ఇలా వితౌట్ ఫార్ములా ప్రకారంగా ఒక ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇప్పుడు అలౌట్ వర్కింగ్ ప్రాబ్లమ్స్లోనే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 9th క్వశ్చన్లో A and B together can do a piece of work in 10 days అంట. A and B ఇద్దరు వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట, 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంట. అదే ఇఫ్ B can do it alone in 15 days అంటే B ఒక్కడే వర్క్ కంప్లీట్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట, 15 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంట. దెన్ ఫైండ్ ద టైం టేకెన్ బై A alone to finish the same work. అదే వర్క్ని A ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు అని క్వశ్చన్ మీద మనము ఆల్రెడీ మీకు విత్ ఫార్ములా బేస్ మీద ఆల్రెడీ వచ్చు, వితౌట్ ఫార్ములా బేస్ మీద చేద్దాం బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్ చేసి. ఓకేనా, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చూద్దాం.
ఎవరు కలిసి చేస్తున్నారు అంటే వర్క్ ఏ అండ్ బి కలిసి చేస్తున్నారు అంటే ఏ అండ్ బి అంటే ఏ ప్లస్ బి. ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట 10 డేస్ పట్టిందంట. ఎన్ని డేస్ పట్టింది 10 డేస్ పట్టింది అంటే 10 డేస్ పట్టింది. అదే బి ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట 15 డేస్లో కంప్లీట్ చేస్తారంట. బి ఒక్కడే ఆ వర్క్ని 15 డేస్లో కంప్లీట్ చేస్తారంట. అయితే ఈ క్వశ్చన్లో ఇచ్చింది రాసుకున్నాం. ఇప్పుడు ఏ ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడేం రాయాలి మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ ఎలా ఉంటుంది టైమ్ అండ్ వర్క్లో యూనిట్స్లో ఉంటుంది అవునా. టోటల్ వర్క్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్. ఎల్సిఎం మెథడ్ అంటే 10కి 15 ఎల్సిఎం ఎంత 10కి 15 ఎల్సిఎం ఎంత బిగ్గెస్ట్ నెంబర్ అయితే 15. 10 టైంలో 15 డివిజిబుల్ అవుతుందో అవ్వదు. 15 డివిజన్ ఎంత 30. 10 టైంలో డివిజిబుల్ అవుతుందో లేదా అవుతుంది. అంటే ఎల్సిఎం వచ్చి 30 యూనిట్స్. అంటే వర్క్ని మనం ఎలా డినోట్ చేస్తాం యూనిట్స్లో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడేమో డేస్ ఇక్కడేమో 1 డే ఎఫిషియన్సీ. 1 డే ఎఫిషియన్సీ అంటే 1 డే ఎఫిషియన్సీ. ఇప్పుడు చూడండి ఒకసారి. అంటే నేను యూనిట్స్ ఏమనుకున్నా పేపర్స్ అనుకున్నా. అంటే మొత్తం వర్క్ ఎంత ఉంది 30 పేపర్స్ ఉంది. 30 పేపర్స్ వర్క్ చేయడానికి ఏకి బికి ఇద్దరికి చేస్తే ఎన్ని డేస్లో చేశారు 10 డేస్లో చేశారు. అదే 30 పేపర్స్ వర్క్ చేయడానికి బి ఒక్కడే చేస్తే ఎన్ని డేస్లో వర్క్ చేస్తారంట 15 డేస్లో చేస్తారంట. 1 డే ఎఫిషియన్సీ అంటే ఒక రోజులో ఎన్ని చేస్తారు చూద్దాం. అదే 30 పేపర్స్ చేయడానికి ఇద్దరికి 10 డేస్ పడితే ఒక రోజులో ఎన్ని పేపర్స్ వస్తారు 3 పేపర్స్ వస్తారు. అదే 30 పేపర్స్ని బి ఒక్కడే చేస్తే ఎన్ని డేస్ పట్టింది 15 డేస్ పట్టింది. అంటే ఒక రోజుకి ఎన్ని పేపర్స్ వస్తాడు 2 పేపర్స్ వస్తాడు. ఇక్కడ ఎవరు కలిసి చేస్తున్నారు ఏ ఒకడు ఉన్నాడు అండ్ ఆల్సో బి ఒకడు ఉన్నాడు అవునా. బి ఒక రోజు క్యాపబిలిటీ ఎంత 2 పేపర్స్ రాయగలుగుతాడు. బి క్యాపబిలిటీ ఎంత 2 పేపర్స్ రాయగలుగుతాడు. అంటే ఇద్దరు కలిపి 3 పేపర్స్ రాస్తున్నారు. 3 పేపర్స్ వస్తారు ఒక రోజుకి. 3 పేపర్స్లో 2 పేపర్స్ ఎవరు రాస్తాడు బి రాస్తాడు. అంటే బి 2 పేపర్స్ వస్తారు. రిమైనింగ్ 1 పేపర్ ఎవరు రాయాలి ఏ రాయాలి. ఏ ఒక రోజుకి 1 పేపర్ రాస్తే టోటల్ వర్క్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి 30 పేపర్స్ ఉన్నాయి. 30 పేపర్స్ రాయడానికి ఎన్ని డేస్ పడుతుంది 30 డేస్ పడుతుంది. ఏ అలోన్ వర్క్ ఎంత 30 పేపర్స్ ఎన్ని డేస్ పడుతుంది. ఒక రోజుకి ఎన్ని పేపర్స్ రాస్తాడు 1 పేపర్ రాస్తాడు. అంటే 30/1 అంటే ఎంత 30 డేస్ పడుతుంది. 30 డేస్ పడుతుంది. ఇలా వితౌట్ ఫార్ములా అసలు ఫార్ములాస్ ఏమి యూజ్ చేయకుండా ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే జస్ట్ డే వాళ్ళు ఆల్రెడీ గివెన్లో డేస్ ఇచ్చేసి ఉంటాడు. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. జస్ట్ 1 డేలో ఎంత వర్క్ అయితే చేస్తాం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అసలు క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఇంకా ఈజీగా చేయాలంటే అంటే మనకు బాగా వచ్చేసి ఇంకా ఆ మోడల్ అనుకుంటే అప్పుడు ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. ఇక్కడ A + B ఎవరు ఉన్నారు వర్క్ చేస్తున్నారు A + B వర్క్ చేస్తున్నారు. అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట 10 డేస్. అదే బి ఒకటి వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట 15 డేస్. వీళ్ళిద్దరికి టోటల్ వర్క్ ఎంత యూనిట్స్ ఎంత ఎల్సిఎం వచ్చి 30 యూనిట్స్. అయితే ఒక రోజులో ఏం చేస్తాడు వీడు 3 చేస్తాడు. వీడు ఒక రోజుకి ఎన్ని చేస్తాడు 2 చేస్తాడు. అంటే దీంట్లో ఎవరు ఉన్నారు ఏ ఉన్నాడు బి ఉన్నాడు. బి ఒక రోజులో 2 చేస్తే ఏ ఒక రోజుకి ఎన్ని చేస్తాడు 1 చేస్తాడు. ఏ ఒక రోజు 1 పేపర్ చేస్తే మొత్తం ఎంత ఉంది వరకు 30 పేపర్స్ ఉంది. అంటే 30 డేస్ పడుతుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇలా ఈజీగా కూడా చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి